స్టూడెంట్స్, నేను రూప. మీరంతా బాగున్నారు కదా? భారతదేశంలో గ్రామాలలో నివసించే వారి ప్రధాన వృత్తి వ్యవసాయం. అయినప్పటికీ ఈ రోజుల్లో ప్రజలు చిన్న తయారీ, రవాణా, దుకాణాలు నడపటం మొదలైన అనేక వ్యవసాయేతర కార్యకలాపాలలో కూడా నిమగ్నమై ఉన్నారు. ఈ సెషన్లో రాంపూర్ గ్రామం యొక్క కథను చూద్దాం. ఇది ఒక గ్రామంలోని వివిధ రకాల ప్రొడక్షన్ కార్యకలాపాల ద్వారా మిమ్మల్ని తీసుకెళ్తుంది. 10వ తరగతి సామాజిక అధ్యయనాల నుండి రాంపూర్ ద విలేజ్ ఎకనామీ అనే అంశంలో వీటిని అర్థం చేసుకుంటారు. అభ్యాస ఫలితాలు: ఒక గ్రామంలో వ్యవసాయ కార్యకలాపాలు గ్రామంలో వ్యవసాయ విధానం అనుసరించబడింది. రాంపూర్లో భూ పంపిణీని విశ్లేషించటం మీరు అర్థం చేసుకుంటారు. కీలక పదాలు: మిగులు, అదనపు ఉత్పత్తి లేదా సరఫరా, వస్తువులు, రాగి లేదా కాఫీ వంటి కొనుగోలు మరియు విక్రయించగల ముడి పదార్థం లేదా ప్రాథమిక వ్యవసాయ ఉత్పత్తి. నదీ పరివాహక ప్రాంతం: దాని అన్ని ఉపనదుల ద్వారా ప్రవహించే ప్రాంతం. పెర్షియన్ చక్రం: వ్యవసాయం కోసం ఉపయోగించే నీటిని ఎత్తే పరికరం. కాన్సెప్ట్ మ్యాప్ని గమనించండి. రాంపూర్లో వ్యవసాయం చేస్తున్నారు. రాంపూర్ ఉత్తరప్రదేశ్ పశ్చిమ భాగంలో గంగా పరివాహక ప్రాంతంలోని సారవంతమైన ఒండ్రు మైదానాలలో ఉంది. పంజాబ్ మరియు హర్యానాతో పాటు పశ్చిమ ఉత్తరప్రదేశ్ వ్యవసాయపరంగా సంపన్న ప్రాంతంగా ఏర్పడింది. ఈ గ్రామం పొరుగు గ్రామాలు మరియు నగరాలతో బాగా అనుసంధానించబడి ఉంది. రాయ్గంజ్ అనే పెద్ద గ్రామం రాంపూర్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. అన్ని వాతావరణాలకు అనుకూలం. ఈ రహదారి రాయ్గంజ్ను సమీప చిన్న పట్టణం జహంగీరాబాద్కు కలుపుతుంది. ఎద్దుల బళ్ళు, టొంగాలు, మరియు బెల్లం మరియు
ఇతర వస్తువులతో నిండిన బోగీల నుండి మోటారు సైకిళ్లు, జీపులు, ట్రాక్టర్లు మరియు ట్రక్కుల వంటి మోటారు వాహనాల వరకు వివిధ రకాల రవాణా ఈ రహదారిపై కనిపిస్తుంది. రాంపూర్లో వ్యవసాయం ప్రధాన ఉత్పత్తి కార్యకలాపం. మెజారిటీ శ్రామిక ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. భూమి మరియు ఇతర సహజ వనరులు. వ్యవసాయ ఉత్పత్తికి భూమి అత్యంత కీలకమైన అంశం. సాగులో ఉన్న భూభాగం అయితే ఆచరణాత్మకంగా పరిష్కరించబడింది. 1921లో అనేక అడవులు నిర్మూలించబడ్డాయి మరియు బంజరు భూములు సాగు భూమిగా మార్చబడ్డాయి. అప్పట్నుంచి సాగులో ఉన్న భూమిలో విస్తరణ జరగలేదు. నేడు రాంపూర్లో సాగు చేసేందుకు భూమి లేదు. రాంపూర్ మరియు దేశవ్యాప్తంగా ఏ ఏ రకాల పంటలు పండిస్తారో ఇప్పుడు చూద్దాం. ప్రధానంగా రైతులు 2 రకాల పంటలు పండిస్తున్నారు: రబీ మరియు ఖరీఫ్. రబీ పంటలను అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు శీతాకాలంలో విత్తుతారు మరియు ఏప్రిల్ నుండి జూన్ వరకు వేసవిలో పండిస్తారు. ఖరీఫ్ పంటలు దేశంలోని వివిధ ప్రాంతాలలో రుతుపవనాల ప్రారంభంతో పండిస్తారు. సెప్టెంబర్ నుండి అక్టోబర్ వరకు పండిస్తారు. రాంపూర్ వద్ద వానాకాలంలో రైతులు జొన్న మరియు బజ్రాను పండిస్తారు. వీటిని పశువుల దాణాగా కూడా పెంచుతారు. దీని తర్వాత అక్టోబర్ మరియు డిసెంబర్ మధ్య బంగాళాదుంపల సాగు జరుగుతుంది. శీతాకాలంలో పొలాల్లో గోధుమలు విత్తుతారు. అది కుటుంబ వినియోగానికి మరియు మిగులును రాయ్గంజ్లోని మార్కెట్ యార్డ్లో విక్రయించడానికి ఉపయోగించబడుతుంది. భూమిలో కొంత భాగాన్ని చెరుకు ఉత్పత్తికి వినియోగిస్తారు. ప్రతి సంవత్సరం ఒకసారి పండిస్తారు. చెరుకును ముడి రూపంలో లేదా బెల్లం రూపంలో సమీపంలోని జహంగీరాబాద్లోని వ్యాపారులకు విక్రయిస్తారు. బహుళ పంటలు అంటే ఏంటి? సంవత్సరంలో ఒకే భూమిలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించటాన్ని బహుళ పంటలుగా పిలుస్తారు.
భూమి నుండి ఉత్పత్తిని పెంచటానికి ఇది అత్యంత సాధారణ మార్గం. బాగా అభివృద్ధి చెందిన నీటిపారుదల వ్యవస్థ కారణంగా రాంపూర్లోని రైతులు సంవత్సరంలో 3 వేర్వేరు పంటలను పండించగలుగుతారు. రాంపూర్ విద్యుత్తును పొందినప్పుడు అది నీటిపారుదల వ్యవస్థను మార్చింది. ఇంతకుముందు రైతులు బావుల నుండి నీటిని తీసుకురావటానికి మరియు చిన్న ప్రాంతాలకు నీరు పెట్టడానికి పెర్షియన్ చక్రాలను ఉపయోగించారు. ఇప్పుడు ప్రజలు విద్యుత్తో నడిచే గొట్టపు బావులను కలిగి ఉన్నారు. ఇవి చాలా పెద్ద భూభాగాలకు సాగునీరు అందించడానికి ఉపయోగించబడతాయి. భారతదేశంలో నదీ తీర మైదానాలు మరియు తీర ప్రాంతాలు మంచినీటి పారుదలని కలిగి ఉన్నాయి. అయితే డక్కన్ పీఠభూమి వంటి పీఠభూమి ప్రాంతాల్లో నీటిపారుదల తక్కువ స్థాయిలో ఉంది. భారతదేశంలోని అన్ని గ్రామాలకు ఇంత ఎక్కువ నీటిపారుదల లేదు. నేటికీ దేశంలో మొత్తం సాగు విస్తీర్ణంలో 40% కంటే తక్కువకే సాగునీరు అందుతుంది. మిగిలిన ప్రాంతాల్లో వ్యవసాయం ఎక్కువగా వర్షాలపై ఆధారపడి ఉంటుంది. మితిమీరిన రసాయన ఎరువులు మరియు పురుగుల మందుల వాడకం వల్ల భూమి యొక్క సారవంతం తగ్గుతుంది. నీటి పరిస్థితి కూడా అంతే ఆందోళనకరంగా ఉంది. రాంపూర్ లాగా భారతదేశంలో నీటిపారుదల ఎక్కువగా భూగర్భ జలాలను నొక్కటంపై ఆధారపడి ఉంటుంది. ఫలితంగా దేశవ్యాప్తంగా భూగర్భ జలాలు వేగంగా పడిపోయాయి. సమృద్ధిగా వర్షాలు మరియు అనుకూలమైన సహజ రీఛార్జ్ వ్యవస్థలు ఉన్న ప్రాంతాలలో కూడా నీటి పట్టికలు ప్రమాదకరంగా తక్కువ స్థాయికి చేరుకున్నాయి. దీంతో రైతులు గతంలో కంటే లోతుగా గొట్టపు బావులు తవ్వాల్సి వస్తుంది. నీటిపారుదల కోసం డిజిటల్ మరియు విద్యుత్ వినియోగం తదనుగుణంగా పెరుగుతోంది. భూమిని కొలవటం. భూమిని కొలిచే ప్రామాణిక యూనిట్ హెక్టార్. ఒక హెక్టారు 10,000 చదరపు కిలోమీటర్లు. రాంపూర్లో భూ పంపిణీ. గ్రామంలో వ్యవసాయం చేసే వారందరికీ సాగుకు సరిపడా భూమి లేదు. రాంపూర్ జనాభా సుమారు 2,660. వివిధ కులాలకు చెందిన 450 కుటుంబాలు ఉన్నాయి. గ్రామంలో
భూమిలో అగ్రవర్ణాల కుటుంబాలే ఎక్కువ. సిమెంట్ ప్లాస్టరింగ్తో, ఇటుకలతో చేసిన పక్కా ఇళ్లతో నివాసం ఉంటున్నారు. అట్టడుగు కులాల ప్రజలు లేదా దళితులు జనాభాలో 1/3 వంతు ఉన్నారు మరియు మరింత నిరాడంబరమైన కచ్చా ఇళ్లలో నివసిస్తున్నారు. రాంపూర్లో జనాభా 1/3 వంతు కుటుంబాలు భూమి లేనివి. భూమి లేని కుటుంబాల్లో అత్యధికులు దళితులే. రెండు హెక్టార్ల కంటే ఎక్కువ భూమిని సాగు చేసే మధ్యతరహా మరియు పెద్ద రైతు కుటుంబాలు 60 ఉన్నాయి. పెద్ద రైతులలో కొందరు 10 హెక్టార్లు లేదా అంతకంటే ఎక్కువ భూమిని కలిగి ఉన్నారు. సుమారుగా 240 కుటుంబాలు 2 హెక్టార్ల కంటే తక్కువ విస్తీర్ణంలో ఉన్న చిన్న ప్లాటును వ్యవసాయం చేస్తున్నాయి. ఇలాంటి ప్లాట్ల సాగు వల్ల రైతు కుటుంబాలకు తగిన ఆదాయం రావటం లేదు. తక్కువ ఆదాయం ఉన్నందున చాలామంది చిన్న రైతులు వ్యవసాయ కూలీలుగా అదనపు పనులు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ వీడియోలో మేము దృష్టి సారించిన రాంపూర్ గ్రామ కథను మీరు కలిగి ఉన్నారు. ఈ గ్రామంలో వ్యవసాయ కార్యకలాపాలు రాంపూర్ గ్రామంలో భూ పంపిణీలో వ్యవసాయ విధానం అనుసరించబడింది.